మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. రకరకాల డిసీజెస్, లైఫ్ స్టైల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, వాటికి సరిగ్గా సమాధానాలు ఇవ్వటం, వాళ్ళకి ఇంకాస్త క్వశ్చన్స్ అడగటం, అన్నిటికీ మనం కొన్ని రోజులుగా కనెక్ట్లో ఉన్నారు డాక్టర్ గారు. ప్రత్యేకించి వీడియోస్ అన్నీ కూడా బాగా రీచ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా చాలామంది మాకు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా మాకు ఒక సొల్యూషన్ చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఇందులో భాగంగా పెరాలసిస్ గురించి ఒక క్వశ్చన్ రిపీటెడ్గా మేము చూసాం డాక్టర్ గారు. అసలు ఈ పెరాలసిస్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ముందుగానే తెలుస్తుందా? ఈ వివరాలు చెప్పండి. పారాలిసిస్ రావడానికి ముఖ్య కారణం బ్లడ్ ప్రెషర్ అదనంగా ఉండటం. ఇప్పుడు నార్మల్గా బ్లడ్ ప్రెషర్ 120/80, ఒక 10 పాయింట్లు 130/80, 85 వరకు కూడా మనం పర్వాలేదు అనుకుంటాం. బట్ ఎప్పుడైతే 140 అండ్ అబవ్ ఉందో వీళ్ళు పారాలిసిస్కి రిస్క్లో ఉన్నట్లే. పారాలిసిస్కి రిస్క్లో ఉన్నట్లే. వీటికి ముందస్తుగా ఎటువంటి లక్షణాలు చాలా మందిలో ఉండవు, అందుకే పారాలిసిస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా పక్షవాతంతో బాధపడుతూ ఉండింటే ఆ వ్యక్తికి పారాలిసిస్ రాక ముందు లక్షణం, నాకు రేపు మొన్నాడో పారాలిసిస్ వచ్చే ప్రమాదం ఉందని అతనికి ఏదైనా లక్షణాలు ఉండింటే అసలు ఆ సమస్య వచ్చే వరకు ఆయన ఎందుకు వెయిట్ చేస్తారండి? ఏదో ఒక ప్రయత్నం చేసి అది రాకుండా చూసుకునేవారు కదా. లక్షణాలు ఉండవు, అది మన సమస్య అంతా. ఇప్పుడు ఎలాగైతే కాస్త షుగర్ బ్లడ్లో పెరిగితే ఇమ్మీడియట్ లక్షణాలు కనపడకపోవచ్చు, బీపీ పెరిగినంత మాత్రాన కూడా కాస్త 10-20 పాయింట్లు ముఖ్యంగా కొంచెం తక్కువ వయసులో వారిలో తెలియకపోవచ్చు. సో ఎప్పుడైతే బీపీ 150 కానీ 160 కానీ 170 కానీ 200 కానీ ఇలాగా ఎంతన్నా పెరగచ్చు. ఆ పెరుగుతున్న బీపీ ఎప్పుడైతే మన మెదడులో ఉన్న బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్ కానీ వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఓపెన్ అప్ అయిపోతాయి, పగులుతాయి, చిట్లుతాయి. అప్పుడు బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది, బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ ఏరియా ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకి నర్వస్ సిస్టమ్ సప్లై చేస్తుందో అది డెడ్ అయిపోతుంది. అక్కడ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ ఉత్పాదన అయ్యి అక్కడ పేలితే మిగతా కింద పార్ట్స్ అన్ని పనిచేయవు. ఇప్పుడు ప్రతిసారి బీపీ హై అయిన వాళ్ళల్లో ఖచ్చితంగా పారాలిసిస్ వస్తుందని చెప్పగలమా? ఖచ్చితంగానే కాదు, బట్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళల్లో బీపీ ఎంతమందికి ఉండింది అని చూస్తే ముఖ్యంగా చాలా మందికి ఉండింది కదా, మెజారిటీ. అందుకనే సార్ ఏదన్నా ప్రతిదానికి ఒక రీజన్స్, డయాబెటీస్, బీపీ కంపల్సరీ చెక్ చేస్తూ ఉంటారు మనం ఏ ప్రాబ్లంకి వెళ్ళినా కూడా. కరెక్ట్. సో అంతేకాకుండా షుగరు, బీపీ చాలా మందిలో కలిసి ఉంటాయి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ చాలా మందిలో కలిసి ఉంటాయి. కాబట్టి ఏ ఒకటి ఎక్కువైనా లేదా ఏ ఒకటి ఇంకొక దాంతో కలిసి ఎక్కువైనా అన్ని ప్రమాదాలే. కాబట్టి ఏదైనా సరే మీకు లక్షణాలు లేనప్పటికీ దయచేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు బీపీ ఉంది, 140 అంటే హై బీపీ అన్నాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి 40 వయసు అండి, ఆడ కావచ్చు మగ కావచ్చు, 140/90 బీపీ ఉంది. ఏదో ఇంటి దగ్గర క్యాంప్ చెక్ చేస్తే వాళ్ళు ఫ్రీగా చెక్ చేస్తే 140/90 కనపడింది. ఇంకొకసారి మా ఊరికి వ్యాన్ వచ్చింది ఉదాహరణకి, అక్కడ బీపీ మాకు చెక్ చేస్తే 135/90 వచ్చింది. లేదా ఇంకొక రోజు నాకు కొంచెం లైట్గా ఏదో తలనొప్పి, జ్వరం అని పోతే అక్కడ డాక్టర్ కూడా చెక్ చేస్తే 140/90 వచ్చింది. అప్పుడు డాక్టర్ అడిగారు, నువ్వేమన్నా బీపీ పేషెంట్ అమ్మా అంటే, ఆ డాక్టర్కి నేనేం కాదులేం, బీపీ నాకు లేదని చెప్తే, ఓకే అమ్మా జ్వరానికి మందులు అయితే ఇది వేసుకో, బీపీ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోమా అని చెప్పి ఆ డాక్టర్ పంపించేశారు. సో ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి నువ్వు జ్వరం కోసం వెళ్ళావు, ఆ మందులు ఇచ్చాడు, ఆయన పంపించారు. బట్ బీపీ నీకు 1-2 సందర్భాలలో 140 టచ్ అయిన విషయం ఇప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసావా, డాక్టర్ నిర్లక్ష్యం చేశారా? ఇది పాయింట్. రెండోది, మీరు ఇన్ని వీడియోస్ చూస్తున్నారు, ఓకే, బీపీ పెరగటానికి అదనంగా ఉప్పును మనం ఆహారంలో కలుపుకోవటం కూడా ఒక కారణం అన్న విషయం ఆల్మోస్ట్ 10లో 9 మందికి ఈరోజు తెలుసు కదా. మరి ఎంతమంది ఈ ఉప్పు తగ్గటానికి ప్రయత్నించారు? సో ఒక 10-15 పాయింట్లు బీపీ నార్మల్ కంటే అదనంగా కనపడినప్పుడు మీరు మీ ఉప్పు తగ్గించండి. 3 గ్రాములు, 2 గ్రాములు, 3.5 గ్రాము ఇలాగ తగ్గిద్దాం. మనకు తెలియకుండా చాలా మంది 5 గ్రాముల కంటే ఎక్కువగా ఒక రోజులో ఉప్పును తీసుకుంటున్నారు.
5 grams అండ్ అబోవ్ ఈజ్ ఎక్కువ ఉప్పు అండి అది. కాదంట కదా. ఇది 3 గ్రాములు కనీసం తగ్గించండి. ఓ మై గాడ్. 3 గ్రాములకి తగ్గించాల్సిందే. ప్లస్ మంచిగా నిద్రపోండి, టయానికి పడుకోండి, టయానికి లేయండి, వాటర్ బాగా తాగండి, అనవసరమైన విషయాలను పదే పదే ఆలోచించకండి, ప్రతి ఒక్కరి మీద మీరు ఆగ్రహం పెట్టుకోకండి. ఇప్పుడు ఒక బండికి ఏదో పక్కన ఒకటి అడ్డం వచ్చాడు, వాడు మీకు శత్రువులాగా చూడకండి, ఏదో వచ్చాడు పోయాడు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుదాం. ఇట్లా చిన్న చిన్న వాటికి ఇప్పుడు ఇంట్లో ఉన్నవారు పాలు పొంగిపోయినాయి, ఇంకా పిల్లల కానించి పిల్లల మీద నీ తప్పు నా తప్పు వద్దు, ఏదో పోయినాయి పాలు పొంగిపోయినాయి క్లీన్ చేసుకున్నారా, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగా ప్రతిదానికి మనం ఒక కారణం వెతికి కనపడిన దాని మీద అల్లా చూసిన ప్రతి వ్యక్తితో మనం కోపాలను పెంచేసుకొని బీపీలు పెంచేసుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. సో మీ చేతిలో ఏముంది, ఉప్పు తగ్గించుకోవచ్చు, తర్వాత లైఫ్ స్టైల్ కొంచెం మాడిఫై చేసుకోవచ్చు, మీలో కొంచెం కోపాన్ని అవి తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నాకు బీపీ ఉంది కాబట్టి కోపం వచ్చింది అంటారు, కాదు నీకు కోపం ఉంది కాబట్టి బీపీ వచ్చింది, ఇది రైట్. కోపం తగ్గించుకోండి, కొంచెం మిత్రత్వంతో అందరినీ కొంచెం కలిసి మలిసి కలుపుకొని ముందుకెళ్లే స్వభావాన్ని కొంచెం పెంచుకోండి, ప్రతి విషయానికి చిరాకు పడకండి. సో బీపీ అనేది చాలా ప్రమాదకరం. చాలా ఇప్పుడు ఒక ఖచ్చితంగా పారాలిసిస్ కరెక్ట్. ఇప్పుడు ఒక టీవీ రిమోట్ కంట్రోల్ ఉండాల్సిన ప్లేస్ లో కనపడలేదు, దానికి ఎందుకు ఊరికే కొంచెం ఎతుకుదాం, ఏం చేద్దాం. ఇప్పుడు ఒక నరిచేంత మాత్రాన్ని ఇప్పుడు రిమోట్ కంట్రోల్ దొరకదుగా, వెతకాల ఓపికగా. అట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు చేయగలిగినటువన్నీ ఈ విషయాలు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది, ఒక 40 minutes మార్నింగ్ సరదాగా వాకింగ్ వెళ్ళండి, ఈవినింగ్ పూట కూడా కుదిరితే ఒక 10-15 నిమిషాలు డిన్నర్ తర్వాత మళ్ళీ వాకింగ్ చేయండి. ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నవి. ఇవన్నీ చేసినప్పటికీ చాలా మందిలో బీపీ కాస్త నార్మల్ అయిపోవచ్చు, బట్ అయినప్పటికీ ఇంకొంచెం బీపీ ఎక్కువగానే ఉంటున్నట్లయితే మీరు ఎలాగో డాక్టర్ని సంప్రదిస్తారు, డాక్టర్ ఎలాగో మందులు రాయాల్సినవి ఇస్తారు, అవి పద్ధతిగా వాడండి. ఒకరోజు వాడటం 4 రోజులు వాడకుండా పోవటం, ఊరు వెళ్ళాను సార్ 4 రోజులు మర్చిపోవటం, ఇట్లాంటి పనులు చేయకండి. సో బీపీ అనేది కంట్రోల్లో ఉండాలండి. ఏదైనా సరే తెలియదు అంటారా పారాలిసిస్ రాబోతుందని, కానీ ఎఫెక్ట్ అంటే అవబోతున్నామని. కొంతమందిలో బీపీ పెరిగితే హెడేక్ రావచ్చు, లేదా చెవుల్లో ఏదో టింగ్ 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 అని కొట్టేట్టు సౌండ్ రావచ్చు, చెమటలు పోయొచ్చు. ఇవి కొందరిలో బీపీ పెరిగిన లక్షణాలు 20 మందిలో ఒక్కరిద్దరికి తెలియవచ్చు లైట్గా, బట్ అది కూడా కరెక్ట్గా బీపీ అని తెలియదు. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేదా ఇంట్లో బీపీ చెకింగ్ మిషన్లో చెక్ చేసుకుంటేనే బీపీ నిర్ధారణ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మేము కూడా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి కనపడిన బీపీ ఫస్ట్ టైంతోనే బీపీ మాత్రలు రాసి ఇచ్చేసి పంపించాం. 1-2-3 సార్లు చెక్ చేయటం ట్రై చేసి తర్వాత బీపీ మాత్రం ఏదనేది డిసైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏబిపిఎం అని కూడా అంటున్నాం, అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. సో బీపీ పరీక్షించేసే పరికరం కంప్యూటరైజ్డ్ 24 hours పేషెంట్కి పెట్టేసి ఇంట్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి 24 hours తర్వాత మళ్ళీ మనం దాంట్లో ఈ 24 గంటల్లో తన బ్లడ్ ప్రెషర్ ఎన్ని సందర్భాలలో పెరిగింది, ఎన్ని సందర్భాలలో నార్మల్గానే ఉండింది, రాత్రి వేళల్లో బ్లడ్ ప్రెషర్ నార్మల్ కంటే తక్కువకు వెళ్ళిందా లేదా, వెళ్ళాలి, నార్మల్ కంటే 10 పాయింట్లు తక్కువ ఉండాలి నిద్రపోయేటప్పుడు. అలా వెళ్ళకుండా నార్మల్ బీపీఏ ఉందనుకోండి, అది కూడా హై అయినట్టే లెక్క. నిద్రలో బీపీ 10 పాయింట్లు తగ్గాలి, అది తగ్గుతుందా లేదా, దీన్ని నాక్టర్నల్ డిప్ అంటాం. ఆ డిప్ ఉండాలి, అప్పుడు గుండెకు తేలిగ్గా పనిచేస్తుందని అర్థం. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని అప్పుడు కూడా మళ్ళీ మనం బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్లో ఎటువంటి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ ఇవ్వాలనేది డిసైడ్ చేసుకుంటాం. బీపీ మందులు కూడా కొన్ని ఈ గుండె కొట్టే విధానాన్ని స్లో చేయటం, లేదా బ్లడ్ ప్రవహించే ఈ పైప్ లైన్స్ని సాగుదల చేయటం కానివ్వండి ప్రెషర్ తగ్గటానికి, లేదా కిడ్నీస్ ద్వారా బయటకు వెళుతున్న లిక్విడ్ని ఎక్కువగా వెళ్ళటానికి, ఇట్లా రకరకాలుగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వయసును బట్టి ఎటువంటి బీపీ అని మనం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన మాత్ర మోతాదు అనేది మనం నిర్ణయించుకుంటాం అన్నమాట. ఈ పారాలిసిస్ అనే దగ్గరికి మనం వెళ్ళకుండా ఉంటాం కదా. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.